వెల్కమ్ టు ఏఎస్కే అప్డేట్స్ అండి. సో ఎవ్రీడే అప్డేట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 26/6 నాడు ఉన్న అప్డేట్ చూద్దామండి. సో నీట్ యూజీ ఓకే, నీట్ రీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఆన్సర్ కీ ఇచ్చారండి. ఓకే, ఛాలెంజెస్ కోసం. ఓకే, మీరు కన్సర్న్డ్ సైట్కి వెళ్ళి ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. సో ఛాలెంజెస్ కూడా మీరు రైట్ చేయొచ్చు. ఓకేనా, ఇది నీట్ యూజీ స్టూడెంట్స్కి అప్డేట్ అండి. ఓకేనా, ఛాలెంజెస్ దీన్ని క్లిక్ చేయగానే ఆన్సర్కి ఛాలెంజెస్ క్లిక్ చేయగానే అప్లికేషన్ పాస్వర్డ్ క్యాప్చా అడుగుతుందండి. సో ఇది క్లిక్ చేసినాక వన్స్ లాగిన్ అయినాక మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. ఓకే, ఛాలెంజెస్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఇంటర్ అయిపోయి ఓకే డిగ్రీలో బీటెక్ కాకుండా డిగ్రీ చేద్దాం అనుకున్నారో వాళ్ళు దోస్త్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి. ఓకే, డిగ్రీ కాలేజెస్లో సీట్ రావాలంటే దోస్త్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాలి. సో ఈ దోస్త్ అలాట్మెంట్ ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ కూడా అయిపోయింది. థర్డ్ పేజ్ అలాట్మెంట్ మొన్న థర్డ్ పేజ్లో ఎవరికైతే సీట్లు వచ్చాయో అది కూడా డిస్ప్లే చేసేసండి. ఆన్లైన్లో వాళ్ళు అప్డేట్ చేశారు. సో వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ డేట్స్ అంటే పేజ్ 3 అలాట్మెంట్ నిన్న 25th అయిపోయిందండి. వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. 26th నుంచి 2 వరకు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, సో వీళ్ళు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 వాళ్ళు కూడా ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా, సో ఒరిజినల్ సర్టిఫికేట్స్తోని వీళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజీలలో కూడా ఇచ్చేయాలి సర్టిఫికేట్లు. ఓకేనా, ఈ డేట్స్ అండి వీళ్ళది. ఇది దోస్త్ అప్లికేషన్స్ రిజల్ట్, దోస్త్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ ఎంసెట్. ఓకే, ఎంసెట్ కూడా సేమ్. ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ అని మార్చారండి దీన్ని. సో ఎంసెట్ స్టూడెంట్స్కి ఎవరైతే ఈ బీటెక్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారో వాళ్ళది. సో అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయండి. 25th నుంచి 17 వరకు మీరు ఖచ్చితంగా అందరూ లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయండి. సో ఫస్ట్ మాక్ ట్రై చేయండి, తర్వాత వెబ్ ఆప్షన్స్ చేయండి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా బెస్ట్ కాలేజ్ని పైన పెట్టండి. ఓకే, టాప్ నుంచి బెస్ట్ కాలేజ్ రావాలి, కింద లీస్ట్ కాలేజ్ రావాలి. ఓకే, మీరు ఖచ్చితంగా ఆర్డర్ ప్రకారం ఇచ్చేయండి. సో ఒకవేళ మీరు ఒక 4-5 మంచి కాలేజ్ ఇచ్చి ఒకటి డమ్మీ కాలేజ్ ఇచ్చి మళ్ళీ మిగతా మంచి కాలేజ్ అనుకో ఇక్కడనే మీ సీట్ అలాట్ అయిపోతుంది. మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి 1కి 10 టైమ్స్ ఒకసారి మీరు ఇచ్చిన కాలేజెస్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, పైన మీరు ఇచ్చిన ఆర్డర్ పక్కన ఏ కాలేజ్ వచ్చినా మీకు ఓకే అంటే పైన దాంట్లో రాకపోతే కింద మీరు సాటిస్ఫైడ్. కానీ ఒకటి బై మిస్టేక్లో డమ్మీ కాలేజ్ పెట్టిందనుకో మీరు అక్కడనే సీట్ మీకు అలాట్ అయిపోతుంది. సో మంచి కాలేజ్ పెట్టేసేయండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినాయి 25th నుంచి 17 వరకు. ఓకేనా, ఇది ఎంసెట్ వాళ్ళది అప్డేట్. 25th నుంచి 17 వరకు మీరు చేయొచ్చు. సో ఇదండి. సో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 29th వరకు ఉంది. ఇంకా చేస్తున్నారు కొంతమంది. స్లాట్ బుకింగ్ వాళ్ళకి ఉంది. సో ఎక్సైజ్ ఆప్షన్స్ కూడా ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25th నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా, వీళ్ళు కూడా వెరిఫికేషన్ అయిపోగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయచ్చు. వీళ్ళు కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో 25th నుంచి స్టార్ట్ అయిందంటే ఆప్షన్స్ ఇచ్చేయచ్చు మీరు. ఓకే, టాప్ నుంచి లీస్ట్ వరకు ప్రియారిటీ బేస్డ్ ఇచ్చేయండి. ఇది ఎంసెట్ గురించి. ఓకే, నెక్స్ట్ డిఈ సెట్. ఓకే, డిఈ సెట్ కూడా సేమ్. సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ 25th ఇచ్చేసిందండి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ కాలేజ్ ఫ్రమ్ 25th నుంచి 27 వరకు టైం ఇచ్చారండి. ఓకేనా, ఇది డిఈ సెట్. అసలు డిఈ సెట్ ఎవరు రాస్తారండి? సో డిఈ సెట్ ఏంటంటే తెలంగాణ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునేవారు డిఈ సెట్ తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఓకే, కామన్ ఇంట్రెస్ట్ అనేది రాస్తారండి. సో 2 ఏళ్ల కాలపరిమితితో డిఈడ్ లేదా డిపిఎస్సి ఈ 2 చేస్తారండి. దేనికి ఇది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, దీనికోసం ఇది రాస్తారండి. సో వీళ్ళది అప్డేట్ ఏంటంటే ఈ డిఈ సెట్ ఎవరైతే రాశారో స్టూడెంట్స్, సో వాళ్ళది అప్డేట్ ఉందండి. సో వీళ్ళది అడ్మిషన్ ఫీ పేమెంట్ ఫేజ్ ఫర్ స్పెషల్ ఫైలింగ్ 25th నుంచి 27 వరకు ఇచ్చారండి. ఓకేనా, వీళ్ళు కూడా సేమ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ సీట్ కూడా అలాట్మెంట్ అయిపోయింది, ఫీ పేమెంట్ ఉన్నది. ఓకేనా, ఇది వీళ్ళ డిఈ సెట్ వాళ్ళది అప్డేట్ అండి. నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ మీరు రోజు డైలీ చేస్తూనే ఉంటారు. మీరు డైలీ మా అప్డేట్స్ ఏ అప్డేట్ అయినా మిస్ కావద్దండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఏదైనా అప్డేట్ ఉంటే ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఎంటెక్ ఎంఆర్క్ ఎంప్లాన్ అడ్మిషన్స్ అండి. సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఎంఆర్క్ ఎంప్లాన్. ఓకే, అడ్మిషన్ స్టార్ట్ అయ్యండి. ద లాస్ట్ డేట్ ఇవ్వండి. ద లాస్ట్ డేట్ ఫర్ రిజల్యూషన్ ఆఫ్ ఎనీ క్వరీస్ రైజ్ డ్యూరింగ్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పాసింగ్ రిలేటెడ్. ఇది థర్స్డే 25th జూన్ వరకు టైం ఇచ్చారండి. ఓకేనా, ఇది వీళ్ళది ఈ ఎంఆర్క్ సెంట్రలైజ్డ్ వాళ్ళది అప్డేట్ అండి. ఓకే, ఇది లాస్ట్ డేట్ అయిపోయిందండి. ఈ లాస్ట్ డేట్ రిజల్యూషన్ ఆఫ్ ఎనీ క్వరీస్ 25th టైం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళది అనౌన్స్మెంట్ ఆఫ్ రౌండ్ 3 అలాట్మెంట్ ఉంటుంది 27th. ఇది అప్డేట్ అండి మెయిన్గా. ఓకే, ఇది 27th నాడు అంటే రేపు రౌండ్ 3 అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది చేసుకోండి. సో వీళ్ళు రౌండ్ 3 అయిపోయినాక పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ వీళ్ళంతా ఆఫ్టర్ 27th ఉంటుంది. ఓకే, 27th జూన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా సేమ్ 27th జూన్ స్టార్ట్ అవుతుందండి. సో ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషను. నెక్స్ట్ ఇలా అప్డేట్స్ మళ్ళీ నేను డైలీ ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఏపీ వెబ్సైట్ వాళ్ళది. ఏపీ వెబ్సైట్ ఇది అప్డేట్ ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు మొన్న ఈ సిబిఎస్ఈ రివాల్యూషన్ ఎగ్జామ్ రాశారు కండి. సిబిఎస్ఈ వాళ్ళది
ఈ రివాల్యుయేషన్ ప్లస్ జనరల్గా వీళ్ళు ఇంటర్ వాళ్ళది డిక్లరేషన్ ఫామ్ ఉంది కానీ ఈ రెండు ఆన్లైన్లో ఫిల్ చేయాలి. ఓకేనా, ఈ ఆన్లైన్లో ఫిల్ చేయాలి వీళ్ళది లాస్ట్ డేట్. ఇప్పుడు ద సిబిఎస్ఈ క్యాండిడేట్స్, ఓకే ఇక్కడ చూడండి అప్డేట్ ఏమి ఇచ్చారంటే ద సిబిఎస్ఈ క్యాండిడేట్స్ విత్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద రివైజ్డ్ రిజల్ట్స్, ఓకే ఆఫ్టర్ వెరిఫికేషన్ అండ్ రివాల్యుయేషన్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద డిక్లరేషన్ ఫామ్ ఆన్ అండ్ బిఫోర్ 27th అండి. సో ఇవాళ 26 కదండి, 27th 5 PM వరకు వీళ్ళు ఇది సిబిఎస్ఈ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఓకే, ఈ ఏపీ స్టూడెంట్స్ రెగ్యులర్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఓకే, ఇది ఒకసారి అప్డేట్ చూసుకోండి ఆన్లైన్లో. ఓకే, ఇది ఒకటి మెయిన్ అప్డేట్ అండి. సో అది వన్స్ ఒకసారి సిబిఎస్ఈ దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా మీకు వస్తుంది, ఇది వీళ్ళు ఫామ్ అప్డేట్ చేయాలి. ఓకే, డిక్లరేషన్ ఫామ్ అప్డేట్ చేయాలి. ఇది ఇంటర్ వాళ్ళది. ఏపీ బోర్డు, టీజీ బోర్డు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ వీళ్ళు ఈ ఫామ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మార్క్స్. ఓకే, ఈ రెండు ఈ టీజీ ఎంసెట్ స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చేయాలి. ఇది ఎంసెట్ వాళ్ళకి సంబంధించిన అప్డేట్ అండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మన కామారెడ్డి, ఓకే జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం కామారెడ్డి జిల్లా వాళ్ళకు ఇది ఇంపార్టెంట్ అండి. ఉద్యోగ ప్రకటన, ఇది ఒప్పందం అండి, కాంట్రాక్ట్ బేస్డ్ ఇది. ఓకే, కాంట్రాక్ట్ బేస్డ్ ఇది. జాతీయ క్షయవాది నేషనల్ ట్యూబర్కులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ఎన్టీఈపీలో ఎన్టీఈపీ కింద భర్తీ 3 ల్యాబ్ టెక్నీషియన్ అండ్ 3 సీనియర్ ట్యూబర్కులోసిస్ ల్యాబొరేటరీ సూపర్వైజర్స్ ఉన్నాయండి. ఓకే, ఇది ల్యాబ్ టెక్నీషియన్ ఉంది కదండి, ల్యాబ్ టెక్నీషియన్ ఇది విద్యార్థులు అండి, అనుభవం మీద ఉండాలి, ఖాళీలు 3 ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ సీనియర్ ట్యూబర్కులోసిస్ ల్యాబొరేటరీ, ఇది విద్యార్థులు ఏదైనా డిగ్రీ ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇది అనుభవం, ఇది ఖాళీల సంఖ్య అండి. ఓకేనా, ఇది వీళ్ళు 36 అండి, టైం ఉంది ఇంకా 36 వరకు, 5 గంటల లోపు 36 వరకు ఇది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి వీళ్ళు మీ అన్ని సర్టిఫికేట్లతో సహా వీళ్ళు చెందేటట్టు చూసుకోవాలి. ఓకేనా, డీడీ 500 డీడీ తీయాలండి. డిస్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కేఎంఆర్ కింద మీరు డీడీ తీయాలి. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ సైట్ మీరు విజిట్ చేయండి, ఫుల్ అప్డేట్స్ ఉంటాయి. ఓకేనా, జీతం ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ జాబ్ ఎక్కడ, ఇవన్నీ మీకు అందులో ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఒక అప్డేట్ చేసిందండి. సో సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం తెలుగు వాళ్ళకి ఏంటంటే ఎవరైతే శిల్పం, చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు చరిత్ర, టూరిజం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా, మ్యూజిక్ సబ్జెక్టులు, పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, ఇలా ప్రతిదీ ఏదైతే చేయాలనుకున్నారో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో వాళ్ళకి ఈ 36 వరకు దరఖాస్తులు కోరుతున్నారండి. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ pstu.set.in. ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళు ఈ సైట్కి వెళ్ళి మీ యొక్క దరఖాస్తులను ఈ కన్సర్న్డ్ డిప్లొమాలు చేయాలన్నా లేకపోతే పీజీ చేయాలన్నా ఈ కింద తెలిపిన వీటన్నిటిలో మీరు ఏం చేయాలన్నా మీరు కన్సర్న్డ్ వెబ్సైట్ పోయి మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇది ఒకటి అప్డేట్ అండి, ఎందుకంటే ప్రతి అప్డేట్ మనకు మిస్ కాకుండా ఉండడానికి చెప్తున్నానండి. సో ఇలాంటి అప్డేట్స్ నేను ఎవ్రీడే చేస్తానండి. సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ అయ్యేటట్టు చూడండి. సో ఎవరి అప్డేట్ మిస్ కారు ఇక. ఓకేనా, నేను ప్రతి అప్డేట్ దీనిలో ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ గ్రాండ్ అప్డేట్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ఉంది అండి. ఈ టెక్నికల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అండి. ఓకే, ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 11 months టు వర్క్ ఇన్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లొకేటెడ్ ఎట్. ఓకే, జగిత్యాల ఉందండి, మంతని, సుల్తాన్పూర్, మహబాద్, పాలేర్, జేఎన్టీ. ఓకే, వీటిలలో కాంట్రాక్ట్ లెక్చరర్స్. ఓకేనండి, కాంట్రాక్ట్ లెక్చరర్స్కి నోటిఫికేషన్ పడిందండి. ఫుల్ అప్డేట్స్ కోసం జేఎన్టీ వెబ్సైట్ ఫాలో అయితే ఇక్కడ మీకు రిక్రూట్మెంట్ ఉంటుందండి, దీన్ని క్లిక్ చేసి మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అండి. ఓకేనా, ఇది వీళ్ళ పేపర్ నోటిఫికేషన్ కూడా ఉందండి. ఇది జేఎన్టీయూ పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, ఫర్ పీరియడ్ ఆఫ్ 11 months. జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ జగిత్యాల ఉందండి, మెంతిని, సుల్తాన్పూర్, మహబాద్, పాలేర్ అండ్ జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్. ఓకే అండి, ఇది వీళ్ళు లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఫిల్డ్ హార్డ్ కాపీ ఎప్పుడండి 29/6/2026 5 PM లోపు వెళ్ళాలండి. మరిన్ని అప్డేట్స్ కోసం jnthu.ac.in విజిట్ చేయొచ్చు. ఓకేనా, సో తప్పకుండా అప్లై చేయండి 29/6. ఓకే, 29/6/2026 లోపు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవ్రీడే ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటా. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్ పొందొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.